కాకి అందం. కాకి అందం చిన్న కథ. ఓ ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది. ఓసారి అడవిలో కొలంలో హంసని చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది ఈ హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నానెందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గరికి ఆ మాటే అంది. నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక, అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగులను చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అని అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో, అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఓసారి అది దగ్గరి ఊరిలోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి, పక్షులన్నింటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కాకి చెప్పిందంతా విని నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ళ చేతిలోనే చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉండుంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా, అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది.